శివాయ తండ్రి గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మా పర్ణశాలలో బోరు వేస్తున్నాం అనమాట అండి. అందుకనే ఉదయమే ఇంట్లో దీపారాధన చేసుకుని శివయ్యకి అభిషేకం చేసుకుని మా వారు నేను ముందు బయలుదేరిపోతున్నామండి. వెనక మా మరిది గారు వస్తారు. ఇంకా వర్కర్స్ తాపీ పని అది కూడా అవుతూ ఉన్నది కదండి. నేను వెళ్ళాను అంటే టీ కూడా కాసుకుని వెళ్తాను. ఇక అవన్నీ తీసుకుని వెళ్తున్నానండి. శివయ్య వెళ్ళొస్తాను తండ్రి, గంగమ్మని తీసుకురా నాయనా. మా వెంపు బోరు తీయటం అని అంటే మాన్యువల్గానే ఉంటుందండి. అంటే మిషనరీ తోటి కాదు, మామూలుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి భూమిలోకి బోరును వేసేస్తారు అనమాట. మనకి ఇక్కడ జల బోరు వేస్తున్నారు అనమాట. అంతా కూడా మాకు ఉభయ గోదావరి జిల్లాలో బోరు వేయటం అంటే మాకు మాన్యువల్ గానే వేస్తారండి. పెద్ద మిషనరీ అటువంటిది ఏమి ఉండదు. 20 అడుగులలో ఇది ఉంది చూడండి, ఒక అంటే 20 అడుగుల లాగా ఉన్నది కదా, మొగ్గలాగా. దాన్ని భూమిలోకి 5 అడుగులు మట్టిని తవ్వుతూ ఉంటుంది. కానీ 20 అడుగుల లెక్కన వేస్తారనమాట. ఈ బోరు వేయడం అనేది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ మీరు చూస్తారని సరదాగా వివరంగా చూపిస్తున్నాను అనమాట. అదిగోండి, ఆ పైపు లాంటి దానికి ఒక పరికరం ఉన్నది కదండి, ఒక బడ్ లాగా ఉంది కదా, దాన్ని ఇద్దరు మనుషులు ఇలా తిప్పుతూ ఉంటే అది భూమిలోకి తొలుచుకుంటూ వెళ్ళుద్ది అనమాట. మాదంతా కూడా నల్లరేగడి నేలలండి, జిగురుగా ఉంటుంది మట్టి. ఆ మట్టిని అలా తీసి మళ్ళీ పలుగుతోటి అందులో ఉన్న మట్టిని తీసేసి మళ్ళీ ఆ పరికరాన్ని లోనకి పంపిస్తూ ఉంటారు. అలానే ఆ ఇనప పోల్లు ఉన్నది చూడండి, దానికి ఒక్కొక్క పోల్ని యాడ్ చేస్తూ ఉంటారనమాట. అంటే అది లోనకి వెళ్ళినా కొద్దీ ఇంకొక పోల్ని యాడ్ చేసి ఆ తిప్పేది ఉన్నది కదా, ప్లస్ లాగా ఉన్నది, దాన్ని పై వరకు తీసుకొచ్చి అట్లా వాళ్ళకి చేతికి అందుబాటులో ఉండేలాగా తిప్పుతూ ఉంటారనమాట. ఇదిగోండి, అప్పుడే వాటర్ వచ్చేసేస్తూ ఉంది, మీరు గమనించారా అండి? జస్ట్ ఒక 4 అడుగులు 5 అడుగులు తవ్వేసరికే మాకు వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అండి వాటర్ ఉంటుంది. అంటే అలా అని చెప్పి అన్ని చోట్ల కంపల్సరీ ఇట్లానే వాటర్ ఉంటుందని చెప్పలేమండి. అలానే అన్ని చోట్ల మంచినీరే ఉంటుందని కూడా చెప్పలేము. కాకపోతే మనకి పక్కనే పంట కాలువ అది కూడా ఉన్నది. వాటర్ చూసారా అలాగా పైకొచ్చేస్తూ ఉన్నది. వాళ్ళు ఇలాగ ఆ పరికరాన్ని దింపినప్పుడు వాటర్ పైకొస్తుంది, గమనించారా? అంటే కొద్దిసేపు ఆగారనుకోండి, అందులోంచి వచ్చేస్తుందనమాట. మా సైడు ఇలా బోరు వేయటానికి వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారనమాట. అంటే తాపీ పనోళ్ళు గానీ, లేదా కూలి పని చేసేవాళ్ళు గానీ, ఇలా కాదండి. బోరు వేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఈవేళ ఈ ఇద్దరు వ్యక్తులొచ్చారు కదా, ఆ పరికరం ఉన్నది చూడండి, దాన్ని అలా రౌండ్‌గా తిప్పుతూ భూమిలోకి పంపిస్తారు. 20 అడుగులు పంపిస్తారండి. మాకు 20 అడుగులేస్తే చాలంట. ఆ తర్వాత మనం ఇక్కడ దీనికి కనెక్ట్ చేసి పైపు వేసుకొని మోటారేసుకుంటాం కదా, అవన్నమాట అండి. మంచినీళ్ళు పడ్డాయనుకోండి, ఇక గొడవే లేదు. తాగటానికి కూడా మంచినీళ్ళే వచ్చేసేస్తాయి. ఇటు ప్రాంతంలో ఒక సైడు కొంచెం ఉప్పు నీళ్ళు పడుతూ ఉన్నాయంట, ఒక సైడు మంచినీళ్ళు అలాగా ఉన్నాయి. వాటర్‌కైతే కొదవ లేదండి. కాకపోతే అవి మనకి తాగటానికి ఉపయోగపడతాయా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి. మరి కొంచెం ఉప్పగా అట్లా ఉంటే తాగటానికి పని చెయ్యవు. తాగటానికనే కాదండి, స్నానాలకి, బట్టలు ఉతకటానికి ఇలా కూడా సబ్బిరిగిపోతూ ఉంటుంది కదా. అవతల వెంపు కొంచెం ఉప్పు నీళ్ళు పడుతున్నాయంటండి. మరి మనకెట్లా పడతాయన్నది చూడాలి. అలానే ఈ పైపులు ఇనపవి 5 అడుగులు చొప్పున ఒక 4 పైపులు తెచ్చుకున్నారు కదా. ఫస్ట్ ఒకటి దింపారు. తర్వాత ఇంకొకటి అటాచ్ చేశారు దానికి. ఇప్పుడు ఇదిగోండి 10 అడుగుల పైప్ అనమాట ఇది.
ఈ 10 అడుగుల మేర తీసినట్టు లెక్క. అది లోనకి తొలుస్తూ వెళ్తుంది. ఒక బ్లేడ్ లాగా ఉన్నది కదండీ! దాన్ని రౌండ్ తిప్పినప్పుడల్లా తొలుస్తూ వెళ్తోంది కదా! అదే లెక్కనమాట. అట్లానే మనకి భూమిలోకి దింపే పైపులు 20 అడుగుల పైపులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. బ్లూ పైపులున్నాయి చూడండి, అవి వాళ్ళే తెచ్చుకుంటారు. నీళ్ళు కనిపిస్తున్నాయా? అదిగోండి లైట్ పడుతోంది కదా! ఇది ఎన్ని అడుగులు తీశారు బాబు? 8 అడుగులు లేవండి. 8 అడుగులు వెళ్ళారంట. వాటర్ అదిగోండి కనిపిస్తోంది. ఇంకా ఎంత వెళ్తారు? ఇంకా 15 అడుగులు 10 అడుగులు వెళ్తాం. అదే అది చూడండి. ఈ కృష్ణుడికి ప్రతిరోజు ఇది ఆ పింఛం మీదే వాళ్తుంది ఈ సీతాకోక చిలుక. ఈ 2 బ్లూ పైపులు కలిపి 20 అడుగులు ఉంటాయి కదండీ! ఆ 20 అడుగులు భూమిలోకి పంపిస్తారనమాట. భూమిలోకి పంపించే ఈ 20 అడుగుల పైపులో ఒక 5 అడుగుల మేర ఇలాగా హోల్స్ లాగా చేస్తున్నారు. అంటే రౌండ్ హోల్స్ కాకుండా ఇట్లా నిలువుగా చేస్తున్నారనమాట అండి. ఎందుకంటే ఇది ఒక జల్లెడలాగా వాటరు వెళ్ళటానికి జల్లెడలా ఉపయోగపడుతుందనమాట. ఇది చూడండి ఎక్కడ వాలిందో, నా షోల్డర్ మీద సీతాకోక చిలుక ఎలా వాలిందో కనిపిస్తుందా మీకు? ఏంటి ఎగరవా? హలో నెట్టా అది? ఆహా, ఇసుక మట్టి అది రాకుండా అలా నెట్ది వేస్తారంటండి. తర్వాత ఈ బ్లూ పైపులు 2 ఒకదానికొకటి జాయింట్ చేసి భూమిలోకి పంపిస్తారంటండి. అంటే హోల్ చేశారు కదా! అలాగా ఆ హోల్‌లోకి ఈ 2 బ్లూ పైపులు జాయింట్ చేసేసి భూమిలోకి దింపటానికి సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. ఇక ఒక 10 అడుగులు తీసిన దగ్గర నుంచి వాటర్ అలా వస్తూనే ఉన్నదండి. ఇంకో 10 అడుగులు ఎళ్ళాలి కదా! అంటే ఆ పరికరాన్ని లోనకి గుచ్చినప్పుడల్లా వాటర్‌ని కూడా పైకి తెస్తూ ఉన్నదనమాట. నీరు అలా పైకి ఉబికి వస్తూ ఉంటే నాకు ఒకే పాట గుర్తుకొస్తోందండి. సీతారామ కళ్యాణంలో ఉరికింది ఉరికింది గంగా కదలి ఉప్పొంగింది గంగా అని ఒక పాట ఉంటది. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పాట అనమాట అండి అది నాకు. అదే గుర్తుకొస్తుంది. ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉంది అనంటే ఆ గంగాదేవి దయే అండి. జలం ఉంటేనే సుభిక్షంగా ఉంటుంది. అలాగా మన పర్ణశాలలో కూడా జస్ట్ ఒక 6 అడుగుల నుంచే వాటర్ స్టార్ట్ అయిపోయిందండి. బోరు అడుగుకి వెళ్ళే కొద్దీ కూడా నీరు అలా వస్తూ ఉండేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించిందనమాట అండి. ఏదైనా సరే అండి ఆ భగవంతుని దయ అండి, అంతే. ఏమండి ఆనంద్ గారు, ఎక్కడికి వెళ్ళొచ్చారు? బయట గోడ కడుతున్నారా? మీరే కట్టేస్తున్నారా? ప్రేమ వెళ్ళిపోయాడు ఉన్నాడా? బయట ఉన్నాడా? అవి చూడండి నీళ్ళు. అదే అంటే అక్కడ కొంచెం మొక్కలు పోతాయి అని అన్నాడు. ఇదిగోండి ఆ పైపు ఇందులోకి దిగింది అనమాట. ఇదిగోండి ఆ 2 బ్లూ పైపులు వేసారు కదా, 20 అడుగులు అనమాట. అది తెచ్చుకుంటారంట పైపు. పెట్టండి, ఈ బోర్ పైప్ లాంటిది తెచ్చుకుంటారు. ఇక్కడ అంతా మట్టితో ఫిల్ చేసేస్తున్నారు చూసారా?
ఫస్ట్ అంతా అట్లా బురద నీళ్ళు వస్తాయి అన్నమాట. చూడండి. ఇప్పుడు కొంచెం బెటర్గా వస్తున్నాయి చూసారా నీళ్ళు. ఇంకా అలా కొడుతూ ఉండాలంట కొద్దిసేపటి వరకు, అప్పుడు మంచి నీళ్ళు వస్తాయి. మంచిగానే ఉన్నాయా బాబు? మంచినీళ్ళు ఫుల్గా పడ్డాయి. ఆ పక్కన సాల్ట్ వాటర్ పడతాయి. తాగిచ్చాను వాటర్. తాగొచ్చా? తాగిచ్చాను. తాగేయచ్చు అంటండి నీళ్ళు. ఆ సోమేశ్వర స్వామి దయతోటి, గంగమ్మ తల్లి దయతోటి మంచినీళ్ళే పడ్డాయండి. ముందంతా కూడా కొద్దిగా మురిగ్గా అంటే బురదగా వస్తాయంట నీళ్ళు. తర్వాత అంతా కూడా తేటగా వచ్చేసేస్తాయండి. ఇంకా మోటార్ వేసుకున్నారనుకోండి ఇంకా బాగా ఫ్రెష్‌గా వస్తాయి. బాగా వచ్చేస్తాయి. ఉత్తినే చేతి పంపుతోనే ఇలా వస్తున్నాయి గమనించారా? ఇక మోటార్ వేసుకుంటే మా బోలెడంత నీళ్ళు మీకు ఎంత కావాలంటే అన్ని నీళ్ళు వస్తాయండి అని చెప్పేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. శివయ్య అనుగ్రహంతో మనకి పర్ణశాలలో మంచినీళ్ళు పడ్డాయండి. కానీ ఇయ్యనా ఉప్పు కానీ అయ్యేం లేవు. తగలే మామూలుగా తొడగా ఇంకా ప్యూర్గా వచ్చేస్తుంది వాటర్. ఇంత మంచినీళ్ళు ఇచ్చిన గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతిని ఇచ్చామన్నమాట అండి. అంటే నార్మల్గా అది గంగమ్మ తల్లి చేసుకునే పూజలాగా భావించి పూజ చేసుకున్నాం అన్నమాట అండి. ఇక్కడ ఏం మొక్కలు వేసుకున్నా చాలా బాగా పెరుగుతాయండి, రుచిగా ఉంటాయి అని వాళ్ళు వర్కర్స్ చెప్తే భలే సంతోషంగా అనిపించింది. ఏదైనా సరే అండి, నేల, నీరు ఈ రెండింటి తీరుని బట్టే ఆహార పదార్థానికి రుచి వస్తుంది. మనం ఇక్కడ కాయగూర మొక్కలు వేసుకుందామని అనుకుంటున్నాము. చక్కగా అవి రుచికరంగా ఉంటాయండి అని వాళ్ళు చెప్తే, నీరు మంచినీరు కదా, చాలా బాగుంటాయండి అని వాళ్ళు చెప్తే భలే సంతోషంగా అనిపించిందండి. ఇప్పుడే ఇలా అంటే వచ్చేసేస్తున్నాయి నీళ్ళు. చూసారా నీరు పడ్డాయి. స్వామి, తండ్రి, శివయ్య ఓ బలంగా ఏమీ అనక్కర్లేదు, జస్ట్ ఇలా అంటే వచ్చేస్తున్నాయండి. మంచినీళ్ళే వచ్చినాయి. చాలా చాలా సంతోషం. ఇక అయిపోయింది. అదిగోండి, జస్ట్ ఆ పైపుని అలా పెట్టారు అంతే. అంటే మనకి వాటర్ ఎలా వస్తున్నాయి అనేది చూపించడానికి ఆ పైప్ పెట్టి పైప్ కొడతారనమాట, కొట్టి చూపిస్తారనమాట అండి. అదండి, ఇదిగోండి మన బోరు పని అయ్యింది. కనకరాజు గారు అండ్ బ్రదర్స్ వచ్చి మనకి పైప్ వేసి వెళ్తున్నారు అనమాట. ఉండండి బాబు, ఆయన ఏమన్నా ఇమ్మంటాను డబ్బులు. ఓకే అయ్యా. మనకి చక్కని మంచినీళ్ళు అందించిన అపర భగీరథులండి వీళ్ళు. వాళ్ళకి ఏదో సంతోషం కొద్దీ టీ తాగమని డబ్బులు ఇచ్చాము. అలానే బోర్కి ఎంత ఖర్చు అయింది అని మీకు ఎవరికన్నా డౌట్ వచ్చి ఉండొచ్చు. మొత్తం పరికరాలన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. ఈ బ్లూ పైపు వాళ్ళే తెచ్చుకుంటారు. అన్నీ తెచ్చుకుని మనకి మంచినీళ్ళు అప్పచెప్పి వెళ్ళేంత వరకు వాళ్ళదే డ్యూటీ అనమాట అండి. 3000 రూపాయలు ఛార్జ్ చేశారు. అంతే అండి. ఏదన్నా పని చేసేటప్పుడు దాని పాజిటివిటీ ముందే తెలుస్తుంది అని చెప్తారండి. బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో ముచ్చాలమ్మ, మాంకాళమ్మ గుడి ఎదురుకుండా మాంకాళమ్మ అవతారంతోనే వేషం వేసుకుని ఒకళ్ళు ఎదురయ్యారు. నేను అక్కడ ఆగి బండిని ఆపి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా వచ్చాను అనమాట. నాకు అది సంతోషంగా అనిపించింది. అలా కనిపించేసరికి పాజిటివ్గా అనిపించింది. ఆ పాజిటివిటీ ఇప్పుడు తెలిసిందనమాట అండి. అదేంటండి మీరు ప్రతిదానికి కూడా దేవుణ్ణి లింక్ చేస్తారు అని ఎవరన్నా అనుకోవచ్చు. మనందరికీ జీవనాధారమైన నీరు మంచినీరుగా దొరకటం అనేది చిన్న విషయం కాదండి. అది భగవంతుని అనుగ్రహం అని నేను భావిస్తాను. మంచి మాట, మంచి నడవడిక ఉంటే భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. ఎన్ని కష్టాలనైనా దాటగలం, ఎదుర్కోగలం అనేది నేను నమ్మే సిద్ధాంతం అనమాట అండి. అలానే నడుచుకుంటాను. అలానే భగవంతుడు
ఎప్పుడూ ఇటువంటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.